ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ఈరోజు మనం అసత్యమాడిన బ్రహ్మకు ఆ పరమశివుడు ఎటువంటి శిక్ష వేశాడో, మరియు బ్రహ్మ స్వామిని శరణు కోరినందుకు ఏ విధమైన వరమిచ్చాడో, గండకీ పుష్పమునకు ధేనువు కూడా ఎటువంటి శిక్ష మరియు వరాలు ఇచ్చాడో ఈ మహాశివ పురాణంలో ఎంత విపులంగా వివరించారో మనం తెలుసుకుందామండి. ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయవలసిందిగా మనవి. ఇక వివరాల్లోకి వెళదామా. మరి బ్రహ్మ అహంకారం అణుచుటకు పరమశివుడు బ్రహ్మ యొక్క పంచముఖంని భైరవుడితో త్రుంచివేయించాడని చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో. ఇప్పుడిక శాశ్వతం సర్వగం శాంతం బ్రాహ్మణాం బ్రాహ్మణ ప్రియం కపర్తినం కళామూర్తి మమూర్తి మమరేశ్వరం. బ్రహ్మ ఆర్తనాదం చేస్తూ ఒక చిన్న అసత్యానికి ఇంత పెద్ద దండన దేవా, ఇది అన్యాయం అంటూ వాపోయాడు. ఇదేం సముచితం బ్రహ్మ, నీవు కపటోపాయం చేత లోకాధిపత్యాన్ని పొందవాలని ప్రయత్నించావు. కాన ముల్లోకంలో ఎక్కడ నీకు ఆలయములు కానీ క్షేత్రములు కానీ ఉండవు. నీ మూర్తికి పూజా పునస్కారాలు జరగవు. పంచభూతాలకు ప్రతీకములైన నా పంచముఖాలను పరిహసించావు నువ్వు. ఇక ముఖాన్ని పోగొట్టుకున్న నీవు శివశివ అంటూ నన్ను శరణు కోరావు గనుక ఇక నుంచి చతుర్ముఖుడుగా పిలువబడతావు నువ్వు అని పరమశివుడు అంటారనమాట. బ్రహ్మదేవుడు దుఃఖిస్తూ, తండ్రి ఈశ్వేశ్వర, దీనదయాళ, దేవ, శివామయ, తెలుసుకోలేక అజ్ఞానిని అహంకరించాను. నన్ను ఇంత కఠినంగా దండించుట నీ వంటి పరమపురుషునికి తగున. తండ్రి నన్ను కరుణించు, కనికరించు. శివ, ఈశ్వర, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని విలపిస్తూ విశ్వేశ్వరుని పాదాల మీద పడ్డారనమాట బ్రహ్మ. ఈ విష్ణుమూర్తి కల్పించుకుంటూ, విశ్వేశ్వర, పంచమ శిరస్సు ఛేదించడంతో ఇతని అహంకారం నశించింది. ఈ చతుర్ముఖుని కనికరించుము అన్నారనమాట. విశ్వేశ్వరుడు శాంతించి, చతుర్ముఖ, నీ సృష్టికర్తృత్వం తిరిగి నీకే అప్పగిస్తాను. శివశివ అంటూ నా శరణుజొచ్చిన కనుక సృష్టి జీవులకు నువ్వు సమానుడు గనక ఇక నుండి యజ్ఞయాగాది క్రతువుల యందు గురుస్థానమును, పితృకర్మాది వైదిక కర్మల యందు ఆధిక్యమును అనుగ్రహిస్తున్నాను. పితృదేవుడు అయిన నీ గురుస్థానమును గుర్తించి పూజించని వారి యజ్ఞయాగాది పితృకర్మల్ని నిష్ప్రయోజనములైపోతాయి. అంతేకాదు, ఈ భైరవునిచే ఖండించబడిన నీ సరస్సు పడిన ప్రాంతము బ్రహ్మకపాలము అని పేరు లోకంలో ప్రసిద్ధమగును. ఆ బ్రహ్మకపాలం వద్ద పితృకర్మలు ఆచరించిన వారి పితృమహాది వంశంజుల అందరూ బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు. ఇక నుంచి నీవు త్రిమూర్తుల్లో ఒకటివై బాసిల్లుతావు అని వరాలు ప్రసాదించాడు బ్రహ్మదేవునికి పరమశివుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మానంద భరితుడై విశ్వేశ్వరుని పాదాలు భక్తిగా కన్నులు కద్దుకొని, ధన్యుడను దేవా, ఈశా ధన్యుడను అంటూ కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు సమర్పించారన్నమాట విశ్వేశ్వరునికి. శివుడు అప్పుడు మహేశ్వరుడు కేతకీ పుష్పాన్ని గాంచి, ఓసి అసత్య సాక్ష్యమిచ్చితివి గాన ఇక నుంచి నువ్వు శివ పూజార్హతకి నోచుకోలేదు నువ్వు అని శాసించాడు. కేతకీ పుష్పం మహేశ్వరుని పాదాల ముందు వ్రాలి, శివ తండ్రి, బ్రహ్మదేవుని అభ్యర్థనను తిరస్కరించలేక అజ్ఞానం చేత ఈ తప్పుదు సాక్ష్యమిచ్చాను. నన్ను మన్నించి నా అపరాధం క్షమించలేవా అని ప్రార్థించింది దీనంగా. పరమశివుడు దయాళుడై, ఓ కేతకి, శివార్చనకు నీవు దూరమైన శివభక్తులందరూ తమ కేశ పాశములందు, స్త్రీలు తమ శిరోజములందు నిన్ను ధరిస్తారు. పుష్పములలో అద్భుత సువాసన భరిత పుష్పంగా, మొగలి పువ్వుగా నీవు చిరికీర్తిని అర్జిస్తావు అని వరమిచ్చి అనుగ్రహించాడు. ధేనువు కన్నీరు కారుస్తూ, ప్రభు సర్వేశ్వర, బ్రహ్మ నన్ను నా గోజాతిని
శపించునేమోనన్న భయంతో అసత్య సాక్ష్యమునకు సిద్ధపడ్డాను. తలతో అవునంటూనే తోకతో కాదంటూ సత్యాన్నే చాటాను. తండ్రి, నన్ను అనుగ్రహించిన ఆగ్రహించిన నీడే భారం ఈశ్వర అని ప్రార్థిస్తూ భారాన్నంతటినీ ఫలాపేక్షరహితంగా ఈశ్వరునిపై వేసింది అన్నమాట ధేనువు. ఈశ్వరుడు గోజాతిని కరుణిస్తూ, ఓ ధేనువా, అసత్యాన్ని సమర్థిస్తూ తల ఊపావు గనుక నీ శిరోభాగాన్ని దర్శించిన వారికి పాపము, నీ పృష్ఠభాగం ద్వారా సత్యాన్ని తెలిపావు కనుక నీ పృష్ఠభాగ దర్శనము పుణ్యప్రదమగునట్లు కటాక్షిస్తున్నాను. పశ్చాత్తాపాన్ని ప్రకటించావుగాన నీ సంతానంగా జన్మించి వృషభమును నా వాహనంగా స్వీకరించి మీ గోజాతినంతటిని అనుగ్రహిస్తాను అని వరమిచ్చాడు. అంతలో నల్లటి భయంకరాకృతి ఒకటి పెద్దగా అరుచుకుంటూ అక్కడికి ప్రత్యక్షమైంది. శివాంశ నుండి ఉద్భవించిన భైరవుడు ఉలిక్కిపడి, దేవరా, ఈ భూతమెవరు? ఇది నా వైపే ఎలా వస్తుంది అని అడిగాడు. అది బ్రహ్మహత్య మహాపాతకం. బ్రహ్మదేవుని శిరస్సు నరికి బ్రహ్మహత్యకు పాల్పడ్డావు కనుక ఆ పాపం, ఆ మహాపాతకం రూపంలో నిన్ను పట్టిపీడించడానికి వచ్చింది అని చెప్పాడు ఈశ్వరుడు. బ్రహ్మహత్య మహాపాతకమా? దాని నుండి విముక్తి ఎలా లభిస్తుంది? చూశారు కదండి ఎంత చక్కగా వరాలు ఇచ్చారో. కేతకి పుష్పమునికి, ధేనువుకి, బ్రహ్మకు ఓం నమ శివాయ అని అంటేనే వెంటనే మన కోరికలన్నీ నెరవేరుతాయన్నమాట. సర్వే జన సుఖినో భవంతు.